నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. ఫోక్స్, ప్రస్తుతం యూట్యూబ్ పుణ్యమా అని ఈ మధ్యకాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్కి విపరీతమైన క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ఈ పాటల ద్వారా కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. కానీ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వివాదాల్లో చిక్కుకొని తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఇటీవల యూట్యూబ్లో విడుదలై 8 కోట్లకి పైగా వ్యూస్ని సాధించిన బాసింగ బలాలే అనే సాంగ్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి తన తోటి నటి మాధురి రాథోడ్తో షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ఇప్పుడు అక్రమ సంబంధానికి దారితీసింది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య స్వయంగా పసిగట్టి రెడీ హ్యాండెడ్గా వారిని పట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయితో పాటు మాధురి రాథోడ్ ఇద్దరు ఒకే గదిలో ఏకాంతంగా ఉన్నారని పక్కా సమాచారం అందుకున్న ఈశ్వర్ సాయి భార్య శరణ్య అర్ధరాత్రి అక్కడికి వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో తలుపు తీయించి చూడగా తన భర్త ఈశ్వర్ సాయి తన సహనటి మాధురితో కలిసి అడ్డంగా దొరికిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శరణ్య ఆ వెంటనే వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరపడం మొదలెట్టారు. ఇక అలా భార్యకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో నటుడు ఈశ్వర్ తనని క్షమించాలని భార్య కాళ్ళు పట్టుకుంటూ తను పూర్తిగా మారిపోతానని, తన తప్పుని మన్నించి జీవితంలో మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ నిజానికి మాధురియే తనకి మెసేజ్ చేసి ఇక్కడికి రప్పించుకుందని కన్నీళ్లు పెట్టుకోవడంతో శరణ్య మీడియా ముందుకు వచ్చి తన భర్త ఏ తప్పు చేయలేదని, చేసిందంతా మాధురి రాథోడే అని, అలాంటి ఆడవాళ్ల వల్ల కాపురాలు కూలిపోతాయని, అందుకే ఆమె చెంప చెల్లు అనిపించానని చెప్పగా శరణ్యకి కొంతమంది మద్దతు తెలియజేస్తే మరికొంతమంది 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాంటిది నువ్వు నీ భర్తకి మాత్రం సపోర్ట్ చేస్తూ ఇలా ఒక అమ్మాయిని కొట్టి తిట్టి మీడియా ముందుకు తీసుకురావడం చాలా తప్పని విమర్శిస్తున్నారు. అసలు జిమ్ ట్రైనర్ గా ఉన్న ఈశ్వర్ సాయి ఫోక్ డాన్సర్ గా ఎలా ఎదిగాడు? ఈశ్వర్ భార్య అతనికి సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి? ఈశ్వర్ మరియు అతని భార్య పారిపోయి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఈ మాధురి రాథోడ్ ఎవరు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈశ్వర్ సాయి అలియాస్ ఈశ్వర్, ఇతను 1997 జూలై 29న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తల్లి స్కూల్ టీచర్గా పనిచేస్తే తండ్రి కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇక ఇతనికి తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుండి చాలా ఇంట్రోవర్ట్ అయిన ఈశ్వర్ ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదు. కానీ తనకి డాన్స్ పై మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా టీవీలో వచ్చే సాంగ్స్ ని చూసి నేర్చుకొని స్కూల్లో పర్ఫార్మెన్స్లు ఇస్తూ ప్రైజెస్ ని కూడా గెలిచేవాడు. అలా ఈశ్వర్ తన స్కూలింగ్ ని గుంటూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఈశ్వర్ చదువుల్ని వదిలేద్దామనుకున్నా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న తమ కుటుంబాల్ని ఆదుకోవాలంటే చదువు చాలా ముఖ్యం అనుకునేవాడు. దీంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన తండ్రికి అసిస్టెంట్ గా కంసాలి పనికి వెళుతూ కుటుంబానికి సహాయంగా ఉండేవాడు. ఇక ఎప్పుడైతే ఇంటర్ చదువులకి వచ్చాడో ఈశ్వర్కి యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియక మొదట తన బాడీని బిల్డ్ చేసుకుంటే ఈజీగా సినిమాల్లో హీరో అవ్వచ్చని తన ఫ్రెండ్ సజెషన్ ఇవ్వడంతో వైజాగ్లో ఇంటర్ చదువుకుంటూనే జిమ్కి వెళ్ళడం మొదలెట్టాడు. అలా ఎప్పుడైతే ఇంటర్లో ఫెయిల్ అయ్యాడో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక జిమ్లో ట్రైనర్గా జాయిన్ అయ్యాడు. అలా ట్రైనర్గా చేస్తూనే వచ్చిన డబ్బులతో తన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ తన తమ్ముడిని బాగా చదివించడం మొదలెట్టాడు. కానీ కొన్నాళ్ళయ్యాక తను చేస్తున్న జాబ్ బోర్ కొట్టడంతో హైదరాబాద్కి వెళ్ళి సినిమాల్లో తన టాలెంట్ని చూపించాలని తన ఫ్యామిలీకి చెప్పకుండా హైదరాబాద్కి వెళ్లే బస్ ఎక్కాడు. ఇక అలా ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చాడో ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఛాన్సులు అడగడం మొదలెట్టాడు. కానీ సినిమాల్లో ఛాన్సులు రావాలంటే మనీ ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ చెప్పడంతో ఈశ్వర్ వెనకడుగు వేయకుండా అప్పటికే టిక్ టాక్ నుండి చాలా మంది సినిమాల్లో ఆఫర్స్ తెచ్చుకోవడంతో తను కూడా టిక్ టాక్ వీడియోస్ చేస్తూ తన డ్యాన్స్ స్కిల్స్తో అందరినీ ఆకట్టుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే శరణ్య అనే అమ్మాయి ఈశ్వర్ డ్యాన్స్ని చూసి ఫిదా అయి తనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయగా ఈశ్వర్ కూడా శరణ్య మెసేజ్కి స్పందిస్తూ తను రిప్లై ఇవ్వడంతో అప్పటి నుండి వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ ఫోన్ కాల్స్, మెసేజెస్ అని 1 ఇయర్ డేట్ చేశాక శరణ్య క్రిస్టియన్ అవ్వడంతో ఇంట్లో వారు తమ ప్రేమని అంగీకరించారని డిసైడ్ అయిన ఈశ్వర్ శరణ్యని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలకి తెలియకుండా ఒక కళ్యాణ మండపం కొంతమంది స్నేహితుల సమక్షంలో 2020లో పెళ్లి చేసుకుని శరణ్యతో హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాడు.
ఇక అలా ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చారో ఈశ్వర్ శరణ్య ఇద్దరూ కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈశ్వర్ చేసిన కొన్ని రీల్స్ వైరల్ అవ్వడంతో తనకి దర్జా అనే మూవీలో హీరోగా ఛాన్స్ రాగా తన కెరియర్ మారిపోతుందనుకున్నాడు. కానీ దర్జా మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. కానీ ఈశ్వర్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఛాన్స్ల కోసం తిరుగుతుంటే శరణ్య జాబ్ చేస్తూ తన భర్తకి సపోర్ట్ చేస్తూ ఉండింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో ఈశ్వర్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో వెబ్ సిరీస్లో నటించగా అక్కడ పెరిగిన కాంటాక్ట్స్తో తను ఆల్బమ్ సాంగ్స్లో యాక్ట్ చేయాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఫోక్ డాన్సర్గా కొన్ని సాంగ్స్ని చేసిన మాధురి రాథోడ్తో ఈశ్వర్కి మంచి పరిచయం ఏర్పడగా అప్పటి వరకు భార్యతో రీల్స్ చేస్తున్న ఈశ్వర్ ఉన్నట్టుండి మాధురితో డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేవాడు. ఇక ఈ క్రమంలోనే ఈశ్వర్ శరణ్య అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. మొదటిగా ఈశ్వర్కి అయ్యో అయ్యో అమ్మాయి అనే ఫోక్ సాంగ్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సాంగ్కి కొంత గుర్తింపు రావడంతో ఈశ్వర్కి బ్యాక్ టు బ్యాక్ ఫోక్ సాంగ్స్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే మాధురితో కొన్ని వెబ్ సిరీస్లని చేశాడో ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా సీక్రెట్ గా రిలేషన్ లో ఉంటూనే సవారి, తొలి చూపులోనే, చెవుల కమ్మలు ఊగే, చేతిలో గాజులు ఊగే, పోరిరాయే జాతరకి, మల్లె చెట్టు, ప్రమీల, సన్న సన్న బియ్యం అని చేస్తుండగా వీరిద్దరి జోడికి అన్ని చోట్ల మంచి ఆదరణ లభించింది. కానీ ఎప్పుడైతే ఈశ్వర్ బాసింగ బలాలు అనే సాంగ్ ని వైష్ణవి అనే అమ్మాయితో చేశాడో అప్పటి వరకు తెలియని వారికి కూడా ఈశ్వర్ తెలిసాడని చెప్పొచ్చు. ఇక ఈ సక్సెస్ తో ఎల్లమ్మ సాక్షిగా, బోల్ బొంబాయి సిన్నది, సిటీ సీరా, మొహబ్బత్ అని మరో 26 సాంగ్స్ వరకు చేయాల్సి ఉండగా ఒక్కో సాంగ్ కి ఇప్పుడు 5 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తాజాగా మాధురితో కలిసి సిటీ సీరా అనే సాంగ్ ని చేయగా ఆ సాంగ్ కి అంతలా ఆదరణ రాకపోయినా మరో సాంగ్ షూట్ నిమిత్తం ఈశ్వర్, మాధురి రాజన్న సిరిసిల్లలోని వేమ్లవాడకి వెళ్ళగా ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ ని అందుకున్న ఈశ్వర్ భార్య రెడ్డి గెస్ట్ హౌస్ స్టాఫ్ సహాయంతో డోర్లని తెరిపించి చూడగా మాధురి, ఈశ్వర్ ఒకే రూమ్ లో రెడీ హ్యాండెడ్ గా దొరకడంతో ఈశ్వర్ భార్యకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో మాధురిని కొట్టి తన భర్తని తనతో ఇంటికి తీసుకెళ్లేటప్పుడు మీడియాతో మాట్లాడుతూ తన భర్త మంచివాడేనని, తను ఏ తప్పు చేయలేదని చెప్పగా ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. కానీ మరోవైపు మాధురికి ఆమె ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోగా తనని వారు నోటికొచ్చినట్లు తిట్టడంతో ఆమె కెరియర్, భవిష్యత్తు గురించి ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈశ్వర్, మాధురి చేసిన తప్పుపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. For more interesting videos, please subscribe to CR Stories. Thank you.